అధ్యక్ష, ఇప్పుడు మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు ఫాక్స్కాన్ గురించి మాట్లాడారు అధ్యక్ష. చాలా సంతోషం. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయంతో ఫాక్స్కాన్ కంపెనీ అక్కడికి వచ్చింది అధ్యక్ష. కానీ గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నేరుగా ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష. ఆ ఫాక్స్కాన్ కంపెనీలో 18 నుండి 20 సంవత్సరాల లోపు పెళ్లి కాని వాళ్ళే అందులో అపాయింట్ చేసుకుంటాం అంటున్నారు అధ్యక్ష. ఆ నిబంధన పెట్టకుండా ఉంటే బాగుంటుంది. చుట్టంతా అర్బనైజ్డ్ ఏరియా ఉంది. చాలామంది చదువుకున్న అమ్మాయిలందరూ మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక పని చేయాలని తాపత్రయపడుతూ ఉంటారు అధ్యక్ష. ఆ నిబంధన పెట్టకుండా ఉంటే బాగుంటుందని ఆ కంపెనీ వాళ్ళకి మంత్రి గారు డైరెక్ట్ చేయాలని కోరుతున్నారు అధ్యక్ష. రెండవ అంశం అధ్యక్ష, ఫ్యూచర్ సిటీ అని ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. అక్కడ దాదాపుగా 14,000 ఎకరాలు ప్రభుత్వం ఆధీనంలో ఉంది అధ్యక్ష. అక్కడ మహిళల కోసం స్పెసిఫిక్గా ఒక 100 ఎకరాలలో డెవలప్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. దాంట్లో కూడా మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంకరేజ్ చేయడమే కాకుండా స్పెసిఫిక్గా డాక్రా గ్రూప్ వాళ్ళకి అందులో కొంత పర్సంటేజ్ అలర్ట్ చేసి చిన్న చిన్న వ్యాపారాలు కూడా డెవలప్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఫాక్స్కాన్కి సంబంధించి మరి నారాయణ రెడ్డి గారితో పాటు పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా అడగటం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఏదైతే ఏజ్కి సంబంధించిన రిలాక్సేషన్ కానీ లేకుంటే మ్యారీడ్ ఉమెన్ సంబంధించి ఆ ఆంక్షలు లేవని కూడా వారు మాకు తెలియజేయటం జరిగింది మేడం. అదేవిధంగా డెఫినెట్లీ అదేమైనా ఉంటే దాన్ని సరళింపు చేసే కార్యక్రమం తప్పకుండా మా డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకెళ్లటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రామచంద్ర నాయక్ గారు ఈ సింగిల్ మదర్ సింగిల్ ఉమెన్కి సంబంధించిన ఉపాధికి సంబంధించిన అంశం మా దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వారికి అందించే లోన్స్ కానీ వారు ఏదైనా ఆసక్తి కలిగి ఉండి ఉపాధి పరంగా తీసుకోవాల్సిన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వారు కూడా పాల్గొనవచ్చు ఈ సింగిల్ ఉమెన్ సంబంధించిన అంశం విషయంలో. అదేవిధంగా మరి ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా సబితా ఇంద్రారెడ్డి గారు కోరడం జరిగింది. డెఫినెట్లీ వీ హ్యావ్ ఏ ప్రపోజల్. అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఆంటర్ప్రినర్షిప్ చేయాలని, దానిలో భాగంగానే భారీ పరిశ్రమలు మహిళా ఆంటర్ప్రినర్షిప్ లీడర్షిప్లో ఎస్ఎంఈస్ కూడా కొద్దిగా భూమి కేటాయింపు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఇంతకుముందే చెప్పడం జరిగింది అధ్యక్ష. చాలా విషయాలు కూడా ఎంఎస్ఎంఈ పాలసీ గురించి ప్రత్యేకంగా ఉమెన్ ఆంటర్ప్రినర్కి సంబంధించి తీసుకునే కార్యక్రమం. అదేవిధంగా ఉమెన్ ఎస్హెచ్జీస్ ఎంఎస్ఎంఈ మేము ఆ టార్గెట్ అంతా కూడా 500 ఎస్హెచ్జీస్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఈ ఫ్లాట్ అండ్ ఫ్యాక్టరీస్ అంటే మేము ఫ్యాక్టరీస్ నిర్మాణం చేసి, ఎందుకంటే చాలామంది చిన్న స్తర మధ్యతర సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులు కేవలం బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకోవడానికి లేకుంటే స్థలం కొనుక్కోవడానికే వారు మొత్తం కూడా క్యాపిటల్ దాని పరంగా ఇబ్బంది పడతా ఉన్న సందర్భంలో మేమే ఫ్లాట్ అండ్ కాంప్లెక్సెస్ బిల్డ్ చేసి వారికి ఇచ్చే కార్యక్రమం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా చేసే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తూ, మరి రెసిడెన్షియల్ కాలనీస్ విత్ ఇన్ ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ఈరోజు సమిష్టిగా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయాలని చూస్తూ ఉన్నాం అధ్యక్ష. లాజిస్టిక్స్, అదేవిధంగా అక్కడ కావాల్సిన కనీస సౌకర్యాలు, డార్మెటరీస్, ఒక ఇండస్ట్రియల్ పార్క్ అంటే డార్మెటరీస్, ఒక చిన్న మెడికల్ సెంటర్, దాంతోపాటు అక్కడ కావాల్సిన కన్వీనియన్స్ స్టోర్స్, అదేవిధంగా లాజిస్టిక్స్ పార్క్ అధ్యక్ష, గోదాం ఏర్పాటు చేసుకోవడానికి ఆ పరిశ్రమలో అవన్నీ కూడా ఈ కొత్త మా ఇండస్ట్రియల్ పాలసీలో పెడతా ఉన్నాం. దానికి సంబంధించే ఉదాహరణగా మన ప్రాంతం మన రాష్ట్రం ఉండాలనే ఒక ప్రయత్నంలో మా మహిళా సోదరులకు పెద్ద పీట వేసి వారిని అందరినీ కూడా కోటీశ్వరులను చేయాలనే ఒక అంశంతో ముందుకు నడుస్తామని గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాం.